ఎడపల్లి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నెల రోజులైనప్పటికీ తూకం వేయడం లేదని నిరసిస్తూ బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. కార్యకర్తలు మరింత ఊపు తీసుకొచ్చి ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ చీఫ్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. నవంబర్ మొదటి వారంలో ప్రచారానికి రానున్నారు. ఎర్రవల్లిలో పార్టీ అభ్యర్థి సునీతకు బీ ఫామ్ ఇచ్చిన సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జాగృతి చీఫ్ కవిత రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయించారు. అన్ని జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తానని తెలిపారు. ఇందులో భాగంగా విద్యావంతులు మేధావులతో సమావేశాలు నిర్వహించనున్నారు. జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లాల నాయకులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏపీలోని విశాఖలో గూగుల్ ఏఐ యాప్ లాంచ్ అవడంపై పీఎం మోదీ హర్షం వ్యక్తం చేశారు. గిగ్ వాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. ఏఐ టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తివంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్ గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుందని ట్వీట్ చేశారు. ధన త్రయోదశి అక్టోబర్ 18 సమీపిస్తున్న వేళ బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 540 పెరిగి రూపాయలు 1,28,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 500 పెరిగి రూపాయలు 1,18,150గా ఉంది. అలాగే కేజీ వెండిపై రూపాయలు 1000 ఎగబాకి రూపాయలు 2,07,000కు చేరింది. గత 10 రోజుల్లోనే వెండిపై రూపాయలు 42,000 పెరగడం గమనార్హం. మ్యాటర్ ఏదైనా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వచ్చారంటే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో పాల్గొన్న మల్లన్న ఓ సెలూన్ లోకి వెళ్లి ట్రిమ్మర్ తో కటింగ్ చేశారు. అనంతరం చెంపలు రుద్దుతూ మళ్లీ వస్తానంటూ సందడి చేసి వెళ్లిపోయారు.